ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జె చెన్నయ్య అన్నారు. అభివృద్ధి చెందిన మాదిగలకు 9% రిజర్వేషన్లు ఇచ్చి మాలలకు కేవలం 5% ఇచ్చారన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రోస్టర్ విధానం కారణంగా విద్యా ఉద్యోగాల్లో మాలలు నష్టపోతున్నారని చెన్నయ్య అసహనం వ్యక్తం చేశారు. ఎంపిరికల్ డేటాను పరిగణలోకి తీసుకోకుండా జస్టిస్ షామీం అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేశారని ఆరోపించారు. మాలలు మాల ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న మాలల రణబేరి పేరిట చలో హైదరాబాద్కు చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలలకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ద్వారా 5% మాత్రమే రిజర్వేషన్కు పరిమితం చేయడంతో పాటు ఆ 5% కూడా దక్కకుండా ఈ ప్రభుత్వం ఏదైతే కుట్ర చేసిందో రోస్టర్ విధానంలో ఆ రోస్టర్ విధానాన్ని సవరించాలని ముఖ్యంగా దాంతోపాటు ఇలా మాలలకు ముఖ్యంగా దళితులందరికీ కూడా ఉన్న పలు సమస్యలపై డిమాండ్ల పైన సాధించుకోవడానికి నవంబర్ 2వ తారీఖున మాలల రణబేరి మహాసభను తలపెట్టింది మాల మహానాడు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో హైదరాబాద్కు తీసుకువచ్చి మాలల రణబేరి మహాసభను జయప్రదం చేయాలని ఇలా కోరడం జరుగుతుంది మాలలందరినీ. అదేవిధంగా ఇలా ఏదైతే ఈ ప్రభుత్వం వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏమనిచ్చింది, సూచనలు ఇచ్చింది కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. అందు గురించనే ఈ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు 5%, ఎంఆర్పిఎస్లకు 9% చేసినందుకు తీరని అన్యాయం జరుగుతుంది మాలలకు. ఏంటంటే 5% ఇచ్చినందుకు 5 జాబులన్నా రావాలి, 5 జాబులు కూడా రాలేదు, ఒక్క జాబ్ వచ్చింది మాలలకు. అందు గురించనే దాంట్నే రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోసర్ పాయింట్ సవరిస్తే మాలలకు న్యాయం జరుగుతుంది. అందు గురించనే మన రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు రోసర్ పాయింట్ను సవరించాలని మీరు కోరుతున్నాం. అందు గురించనే మేము రోసర్ పాయింట్ సవరించిన దగ్గర మేము పెద్ద ఎత్తున మేము నవంబర్ 2 తారీఖు నాడు